ఇప్పుడు ఆర్టికల్ నెంబర్ 334 ఏం తెలియజేస్తుందంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ అనేవి పొలిటికల్ సిస్టమ్ లో రాజకీయ రంగంలో కల్పించాలని తెలియజేస్తుంది. కేవలం ఇక్కడ రాజకీయ రంగంలో ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్స్ అని కల్పించడం జరిగింది. బీసీలకు రిజర్వేషన్ కల్పించలేదు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిజర్వేషన్ కల్పించలేదు. ఇక్కడ ఈ రిజర్వేషన్స్ అనేవి కూడా పొలిటికల్ రంగంలో 10 సంవత్సరాలు మాత్రమే అమలు చేయాలని 1950 నుండి 1960 వరకు మాత్రం అమలు చేయాలని తెలియజేయడం జరిగింది. కానీ అది ఇప్పటి వరకు అమలు అవుతుంది. అది ఇక్కడ రిజర్వేషన్స్ అనేటివి 3 రకాలుగా ఉన్నాయి కదా. ఆ 10% 10 సంవత్సరాల రిజర్వేషన్స్ టైం పీరియడ్ పెట్టినది కేవలం ఓన్లీ పొలిటికల్ రిజర్వేషన్స్, రాజకీయ రిజర్వేషన్స్ కోసం మాత్రమే ఆర్టికల్ నెంబర్ 334 క్లియర్ గా తెలియజేయడం జరిగింది. అది 10 సంవత్సరాలు మాత్రం పెట్టాలని మాత్రమే చెప్పడం జరిగింది. విద్యా రంగానికి కాలపరిమితి లేదు, ఉద్యోగ రంగానికి కాలపరిమితి లేదు, 10 సంవత్సరాలు మాత్రమే అనేది ఓన్లీ కాలపరిమితి ఉన్నది మాత్రమే పొలిటికల్ రిజర్వేషన్ సిస్టమ్ లో మాత్రమే అనేది ఆర్టికల్ నెంబర్ 334 లో క్లియర్ గా తెలియజేస్తుంది. పొలిటికల్ రిజర్వేషన్స్ అనేది కూడా లోక్సభలో రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయాలి, అలాగే రాజ్యసభ అంటే ఏదైతే స్టేట్ అసెంబ్లీస్ ఉంటాయో దాంట్లో కూడా రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, పంచాయతీ రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, మున్సిపాలిటీలో రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఆర్టికల్ నెంబర్ 243 డి ఏదైతే ఉందో అది ఉమెన్స్ కూడా రిజర్వేషన్ ప్రొవైడ్ చేయాలి. ఆర్టికల్ నెంబర్ 340 ఏదైతే ఉందో మున్సిపాలిటీలో మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించాలని అందరూ క్లియర్ గా తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా మనకు విద్యారంగంలో అండ్ ఎడ్యుకేషన్ రంగంలో మాత్రమే కాలపరిమితి లేకోకుండా రిజర్వేషన్ సిస్టమ్స్ అమలు చేస్తున్నారు. ఎడ్యుకేషన్ పొలిటికల్ సిస్టమ్ లో మాత్రమే కాలపరిమితి అనేది 10 సంవత్సరాలు మాత్రం పెట్టడం జరిగింది. ఆర్టికల్ నెంబర్ 343 క్లియర్ గా తెలియజేయడం జరుగుతుంది. అది థ్యాంక్ యూ మిత్రులారా. జై భీమ్ జై భారత్. రిజర్వేషన్ సిస్టమ్ గురించి ఇది ఒక క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు మరొక వీడియో రిజర్వేషన్స్ అనేవి ఎందుకు రావడం జరిగింది, రిజర్వేషన్ సిస్టమ్ ఎందుకు అమలు చేస్తున్నారు అనే వీడియోను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అక్కడ థ్యాంక్ యూ. జై భీమ్ జై భారత్. ఇంకొకటి లాస్ట్ విషయం తెలియజేస్తున్నా. ఇక్కడ ఇంకొక ప్రీవియస్ వీడియో ఉంది మనది. ప్రీవియస్ వీడియోలో రిజర్వేషన్ సిస్టమ్ తో ఎంత పర్సెంటేజ్ ఉంది క్లియర్ వీడియో అనేది యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. భరత్ లా మీడియా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. అలానే భరత్ ఏబిఎస్ లో ఫేస్బుక్ ఛానల్లో ఉంటుంది. భరత్ ఏబిఎస్ అనేది ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూస్తే మీకు రిజర్వేషన్ పర్సెంటేజ్ ఎలా ఉంది అనేది క్లియర్ గా తెలియజేస్తుంది. ఇక్కడ థ్యాంక్ యూ. జై భీమ్ జై భారత్.